సార్వత్రిక ఎన్నికలకు 2 ఏళ్ల ముందే కాపుల ఓట్ల గురించి ప్రస్తుతం చర్చ కొనసాగుతోంది. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపులను చీల్చండి అని చెప్పి తన కాపు నేతలకు చెప్పినట్లుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాపు నేతలతో ఏం చర్చించారో తెలియకుండా పూర్తి స్థాయిలో కాపులను చీల్చండి, కూటమికి వ్యతిరేకంగా ఉన్న లేదా అసంతృప్తిగా ఉన్నటువంటి కాపు నేతల పైన దృష్టి పెట్టాలని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నేతలకు చెప్పినట్లుగా ఒక ప్రచారం కొనసాగుతుంది. మనం ముఖ్యంగా చూసుకుంటే 2024 ఎన్నికల కంటే ముందు నుంచి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కి కాపు నేతలు అండగా ఉంటూ వచ్చారు. ఆయన వెంట నడుస్తామని చెప్పి అందరూ ముందుగా వచ్చారు. ఇప్పుడు కూటమి నేతలకు కాపు నేతలు చాలా దగ్గరగా ఉన్నారని, ఈ నేపథ్యంలో కూడా కూటమి అధికారంలోకి రావడానికి కాపు నేతల ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో కూడా కాపుల పైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక దృష్టి పెట్టారు. ఖచ్చితంగా ఏ ఒక్క చిన్న అంశాన్ని ఉన్నా కూడా సోషల్ మీడియా వేదిక ద్వారా టార్గెట్ చేయాలనో, లేకపోతే పూర్తి స్థాయిలో అసంతృప్తి నేతలను బయటికి చీల్చాలని చెప్పి తన నేతలకు చెప్పినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అసలు ఎందుకు కాపు నేతలను చీల్చడానికి జగన్మోహన్ రెడ్డి గతంలో ఎప్పుడు కూడా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. తన వెంట కలిసొచ్చి తన ప్రజాభిమానాన్ని చూసి చాలామంది కాపు నేతలు ఆయనకు ఏదైతే ముద్రగడ పద్మనాభంతో పాటుగా చాలామంది కూడా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు తెలిపినటువంటి సందర్భాలు మనం చూసాం. అంటే ప్రజాదరణ కలిగినటువంటి నేతకి కాపులను చీల్చాల్సినటువంటి అవసరం ఏముంది? ఈ నేపథ్యంలో కూడా ఒక బురద జల్లేటువంటి కార్యక్రమం. ఎందుకంటే కాపుల్లో ఒక భయాందోళన సృష్టించడానికి ఈ రకమైనటువంటి ప్రచారం జరుగుతుందా అని అర్థమవుతుంది. పూర్తిగా మనం చూసుకుంటే ఈ అంశాన్ని కూడా ఇప్పుడు తెరపైకి తీసుకొస్తున్నారు. ఎలక్షన్స్ ఇంకా 2 ఏళ్లు ఉంది మనకు. 2.5 సంవత్సరాల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ క్రమంలో కూడా ఇప్పటి నుంచే ఎన్నికల హడావుడి మొదలైందా? ఎందుకు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారన్న దానిపైన కూడా ఒక క్లారిటీ రావాల్సింది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కాపు నేతల్లో ఒక భయాందోళన క్రియేట్ చేయాలి, లేకపోతే కాపుల ఓట్లను దూరం చేయాలన్న లక్ష్యం ఇప్పటి నుంచే మొదలైందని తెలుస్తోంది. స్థానికంగా మనం స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి మరొకసారి ఈ కూటమి అధికారంలోకి రావాలన్నా, లేకపోతే ఇప్పుడు ప్రజా వ్యతిరేకత బాగా మొదలైంది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా ఎలాగైనా ఎన్నికల్లో ముందుకు రావాలి. ఈ కాపు ఓట్ల సామాజిక వర్గాన్ని బయటికి తీసుకొస్తే మరొకసారి కూడా ఆ ఎన్నికల్లో మనం గెలిస్తే గనక ఇది 2029 ఎన్నికలకు రెఫరెండంగా మారబోతున్నాయి కాబట్టి, ఈ రకంగా ఒక ప్రచారం కొనసాగుతుందా అన్న ఒక ఆందోళన కూడా ప్రస్తుతం వ్యక్తమవుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు కూడా అసంతృప్తులను కానీ, లేకపోతే ఒక కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమం ఎప్పుడు కూడా ఆయన చేయరు. ప్రజాదరణ కలిగినటువంటి నాయకుడిగా ఎంతో గుర్తింపు ఉంది. గతంలో ఆయన చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చూసే కూడా వైఎస్ఆర్‌సీపీలోకి ఎవరైనా స్వచ్ఛందంగా వచ్చేటువంటి సందర్భాల్ని మనం ఎప్పుడు చూసాం. ఎందుకు ఈ రకంగా కుట్ర జరుగుతోంది? ఎందుకు ఈ రకంగా ఒక ఆర్టికల్స్ బయటికి వస్తున్నాయి? తెర వెనుక కూటమిలో ఉన్నటువంటి టీడీపీ ఏదన్నా స్కెచ్ వేస్తోందా? లేకపోతే పవన్ కళ్యాణ్‌కి కాపులను దూరం చేసేటువంటి కార్యక్రమం జరుగుతుందా? ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన ఒక కుట్ర జరుగుతోందా? కాపులను దూరం చేసేటువంటి ప్రణాళిక రచిస్తున్నారా ఇప్పటి నుంచి? ఎన్నికలకు 2 ఏళ్ల కంటే ముందు ఎందుకు ఈ ఈ కుట్రలు చేస్తూ ఉన్నారు? పూర్తి స్థాయిలో కాపు సామాజిక వర్గంని పూర్తిగా దూరం చేసేటువంటి కుట్ర జరుగుతోందని నాకు అనుమానాలు కలుగుతున్నాయి. పూర్తి స్థాయిలో ఈ అంశం పట్ల కూడా అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పేసని కూడా చాలా ప్రచారం జరుగుతుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే కాపు నేతలకు కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి, కలిసి వచ్చే నాయకుల్ని కలుపుకొని ఎలక్షన్స్‌కి వెళ్లాల్సి ఉంటుంది. ఎలక్షన్స్‌కి ఇంకా చాలా సమయం ఉంది. ఈ సందర్భంలో కూడా ఒక అంశాన్ని ముందుకు తీసుకువచ్చి ఏదైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్‌లోనే విజయం సాధించాలన్న లక్ష్యంతో ఈ రకంగా మనకు ఆరోపణలు చేస్తూ ఉన్నారా? లేకపోతే తమకు అనుకూలమైనటువంటి పత్రికల ద్వారా కూడా పెద్ద పెద్ద ఆర్టికల్స్ రాస్తున్నట్టుగా కూడా మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా కాపు నేతలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి వెంటనే ఉన్నారు. ఎందుకంటే ఆయన ప్రజాదరణ కలిగినటువంటి నేత కాబట్టి పూర్తిగా ఆయన వెంటే ఉన్నారని మనం నమ్మాలి.